లేదు. తెలంగాణ జనసేన రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి శంకర్ గౌడ్ మాతృమూర్తి భారతమ్మ మరణించడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయితే ఈ పరామర్శ వెనుక కేవలం మానవీయ కోణమే కాదు, అంతకు మించిన బలమైన రాజకీయ సంకేతాలు ఉన్నాయనే చర్చ నడుస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో తెలంగాణ క్యాడర్ను పలకరించడం పార్టీ వర్గాల్లో కొత్త జోష్ నింపింది. తాము ఒంటరి వాళ్ళం కాదనే నమ్మకాన్ని కార్యకర్తల్లో బలంగా నాటారు పవన్. నిజానికి ఈ పరామర్శ వెనుక ఉన్న ఆత్మీయత ఈనాటిది కాదు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు వేమూరి శంకర్ గౌడ్ కు మధ్య ఉన్న బాండింగ్ చాలా ప్రత్యేకమైనది. తెలంగాణలో ఎంతమంది కీలక నేతలు పార్టీ వీడి వెళ్లినా కష్టకాలంలో కూడా శంకర్ గౌడ్ జనసేనాని వెంటే నడిచారు. సేనాని ఆదేశాలకి కట్టుబడి పార్టీ జెండాను తెలంగాణ గడ్డపై మోస్తూ వస్తున్నారు. సుదీర్ఘ కాలంగా పవన్ కళ్యాణ్ నమ్మిన బంటుగా ఉంటూ తెలంగాణలో జనసేన ఉనికిని కాపాడటంలో శంకర్ గౌడ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ అచంచలమైన విశ్వాసమే పవన్ కళ్యాణ్ కు స్వయంగా శంకర్ గౌడ్ ఇంటికి నడిపించిందనేది కాదనలేని వాస్తవం. నిజానికి ఈ పొలిటికల్ హిట్ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే మొదలైంది. అమరవీరులకు నివాళులు అర్పిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసిన సభకు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు అధికారులు. ఈ పరిణామంతో జనసేనాని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన పవన్ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా పవర్ఫుల్ డైలాగ్స్ విసిరారు. తనను విమర్శించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ అయ్యే జాగిరా అంటూ తెలంగాణ యాసలో గట్టిగా ప్రశ్నించారు. ఈ ఒక్క మాటతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారి షేక్ అయ్యాయి. सतीश शंकर మార్కాపురం జిల్లా కనిగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని